ప్రపంచంలో దొంగనా కొడుకులు ఉన్నారు. ఎలాంటి దొంగనా కొడుకులు ఉన్నారు అంటే మామూలు స్కాములు అంజుడుకులు కాదు. అరే నేను చెప్తున్నా చూడు, ప్రతి మనిషికి దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. నిప్పుకి నీటికి తేడా తెలియని నా కొడుకులు మీరు. కానీ నిప్పు ఎప్పుడు చెదలబట్టదురా, తెలుసుకోండిరా. నిప్పుకి ఎప్పుడూ చెదలబట్టదు. అర్థమైందిరా? నిప్పుకి ఎప్పుడూ చెదలబట్టదు. మీ బతుకుల్ని గంటలోనే ఏదైనా చేయొచ్చు. కానీ ఒక రోజంటూ మీకు రాసి పెట్టిద్ది. ఆ రోజున మీరు మామూలుగా ఉండదు. చూడండి, జీవితం నడిపిస్తేస్తుందిరా. ఇవాళ సాగుతుందని నువ్వు ఎగిరిపడవచ్చు. నీకంటూ ఒక రోజు వచ్చింది. అది వచ్చిన రోజు అత్తాల పాతాళంలోకి తొక్కి నారల తీయకపోతే ఆ టైంలో మాట్లాడుకుందాం. నిజంగా మాట్లాడదాం. ఆ టైంలో డెఫినెట్గా మాట్లాడదాం. తగ్గామని ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోబాకండి. ఏది తగ్గేది ఉండదు. ఉచ్చు బిగుస్తుంది. మీకు బిగిసే కాడ బిగుస్తుంది. ప్రతిదీ ట్యాకప్ చేస్తున్నాం. దొరుకుతారు ఒక రోజు. దొరికిన రోజున ఇళ్లలో నుంచి బయటికి రావడానికి కూడా గడగడలాడతారు. ఈడో ఎవరికి పెడుతున్నానో వాళ్ళకి తెలుసు. 100% తెలుసు. నేనేంటో సైలెంట్గా ఉన్నాను అనుకున్నారా? నెవర్ బిఫోర్. వస్తా. వెయిటింగ్. టైం ఉంది. టయానికి వచ్చేస్తా. ఈ లోపల పడాల్సినంత ఆనందం పడు నువ్వు. నీకోసమే రోయ్. ఆడ మగ కానీ ఎదవ అనకూడదు. కానీ నీకోసమే ఇది. 100% నీకోసమే. నీ కాడికి వచ్చేద్ది. తమ్మిప్పితే గేదె ఇటన్నా తిరిగి వచ్చేద్ది. మన దొడ్లో పాలు ఇచ్చే చాలనుకునే రకమురా నువ్వు. అర్థమైందేరా? గేదెను తమ్మిప్పితే రైతు అనుకుందంట అది ఎక్కడన్నా ఎవడో పొలవాలన్నా మేసిరాని సాయంత్రాన్ని నా ఇంట్లో పాలు తీస్తే చాలనుకుందంట. అర్థమైందేరా? నీకు పగిలే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. పగులుతీ 100% నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నాకు తెలుసు. టైం పట్టిద్ది. నేనుగా పగలగొట్టే టైం అయితే నీకు పెడతాగేరా. నా సంగతి నీకు తెలుసుగా. నేను పాయింట్లు వేసి పెడతాగా నీకు. బాంబు ఎక్కడ పెట్టాలో తెలుసు. అక్కడ పెడితే పేలిపోద్ది. అది అడేవాడు అన్వేషణ. బత్తాకాయలు లాంటి వాళ్ళరా మీరు. బత్తాకాయ మంట కొడక.